చింపు మల్లుదొరా ఏమి కట్టణ దొరా ఎక్కడ రాయి పుడతాడు ఎక్కడా కనపట్టలేదు ఆ కోణంలో ఎతుకుదాం పద పద పుడతా అబ్బా వీళ్ళ నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అపశకులు పక్షి పద ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను ఒకటితో చెప్పిస్తాను. పైరా సాంబారు అది మొత్తం పోసేయ్. అది మారిపో
అదే అవ్వా బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. ఆ ఆ, ఆ, ఆ. చెప్తాన్రా. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. ఓ, ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. తప్పదండి, చేసుకున్నోడికి చేసుకున్నంత. ఓరి నీ అబ్బా! నువ్వు నోరు ముయ్యకపోతే ఏ పులి ముందో నిన్ను తోసి ఆ తర్వాత ఆ వికాసాన్ని వేసేస్తాను. సర్లే, ఆకలి దంచేస్తుంది, పేగులు కరకరలు ఆడేస్తుంది. ఆ బ్యాగ్ లో ఉన్న చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తీసిటి. ఇంకెక్కడ చికెను మటను ఏయ్, మొత్తం కొయ్యదొరలు తినేసి బొంకులు పడేశారు. చాలా రుచిగా ఉంది. ఆ బుడతడు కానరాలేదు. అవుందరా, మీ పిండం పెట్ట మీకెందుకు కనిపిస్తాడ్రా? మీరు కుయ్యో మొర్రో అంటూ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తిన్నాం తప్ప ఆ బుడతడు మీకు దొరకడరా. పండిరా పండి. ఎంత వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయవాడలేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటనదరా దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పద. గురువు గారు, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? చీకటి పడేసరికి ఓ చేతిలో చికెన్ ముక్క, ఇంకో చేతిలో విస్కీ గ్లాసు పట్టుకుని చికెన్ ముక్క లాగుతూ ఒక్కో పెగ్గేస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవండి. ఒకవైపు టెన్షన్, ఇంకొక వైపు ఆకలితో నేను చూస్తుంటే ఇంకా నన్ను హింసిస్తావేంట్రా? మీరెన్నైనా చెప్పండి, నాకు ఆ రోజులే గుర్తొస్తున్నాయండి. ఆ రోజుల్లో మీరు పీటర్ స్కాట్ కి పిట్ట మాంసంరా, మేకడోల్కి మేక మాంసంరా, రాయల్ సెల్యూట్ కి రొయ్యలేపుడు రా అని రకరకాల కాంబినేషన్లు తింటూ తాగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత ఆనందంగా వీరేందర్, నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త.
రేయ్, నన్ను చంపని చెప్పింది ఎవరా చెప్పరా? ఆగండి రా. రేయ్, నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దల్లే. చెప్పు. కుర్రు కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దల్లే. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ తేచిపోయి చెప్పరా? చెప్పండి రా. ఇంకా లగ్గమాడలేదు, కనీసం బిడ్డనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు, చెప్పేకంటారా? చెప్పరా? ఆడి పేరు మాకు తెలవదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బాగా ఉంటాడు తల్లి. మల్లుతారా? రేయ్, విజయ, ఇది ఎవరి పని ఉంటుంది? వంశీ, నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్. సారీ విజయ. గంట దొరికి జై, కళ్ళు దొరికి జై. అదేంటండి, పనిలో ఫెయిల్ అయిన వాళ్ళని తిట్టాలి గాని జై కొడుతున్నారేంటి? ఏ కొట్ట ఏం చేయమంటారా? పట్ల డాన్స్ చేయమంటారా? బట్టలు ఇప్పి డాన్సా? అబ్బే బాగులేదు. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తొందరలు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. లేకు. ఎదో కోతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఏ రైళ్ళు? ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకి గతి. దొరకపోతే ఏ కోయిగూడులోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. ఆ, కుర్రో కుర్రు. కళ్ళు మూసుకోండి. నేను చెప్పింది చెప్పండి. పల్లప్పని పట్టుకునే వరకు పల్లప్పను పట్టుకునే వరకు మేము నిద్రపోము. మేము నిద్రపోము. అన్నం కూడా తినము. అన్నం కూడా తినము. అర్థమైందా? ఏం చెప్తారంటే ఇప్పుడు చెప్పండి. ఏంట్రా నాకే బేడీలేస్తారా? చంపేస్తాను. గుండు పగిలిపోద్ది. లంకెల బిందెలని మోసం చేసి నా నెత్తి మీద బండరాళ్ళేస్తారా? బండరాళ్ళేస్తారా? నువ్వు గురక పెట్టి నన్ను తప్పాలని చూస్తావురా? చంపేస్తారా? నీకు నిద్ర లేకుండా చేస్తారా? రేయ్, ఒకవేళ నువ్వు నిద్రపోయినా కల్లోకి వచ్చి అన్ని మరి చంపుతారా? వల్లప్ప మనుషులు వచ్చి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసి అమ్మ ఆడుకుంటారా? చంపుతా. కలప దొంగల్ని పట్టుకుంటారట. వదిలిపెట్టండి బాబు, వదిలిపెట్టండి. అన్యాయం అయిపోతుంది బాబు గారు. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే అరగంట పడుతుంది. రే
ఆకలితో చచ్చిపోతున్నాను రా, త్వరగా వేయరా. అబ్బా ఉండండి, కోస్తున్నానుగా కాయలు. పట్టుకోండి పట్టుకోండి. చాలా థ్యాంక్స్ రా పిచ్చయ్య. నిజానికి నీకు ఆకలిగా ఉన్నా ముందు నీ ఆకలి తీర్చుకోకుండా కాయలన్నీ నాకే వేసినందుకు నీ స్వామి భక్తికి చాలా థ్యాంక్స్ రా. స్వామి భక్తి లేదు, సోడాకాయ భక్తి లేదు. ఇదేం చెట్టో ఇవేం పిచ్చికాయలో తెలియడం లేదు. ఆ? ఎందుకైనా మంచిదని ముందు నేను తినకుండా మీకు పడేశాను, మీరు మొత్తం లాగించేశారు. ఒక అరగంట అబ్జర్వ్ చేస్తాను, మీకేమీ కాకపోతే నో ప్రాబ్లం, నేను తినేస్తాను. లేకపోతే ఏదైనా తేడా వచ్చి మీరు పోతే ఈ అడవిలో చుట్టూ గంధపు చెక్కలు ఘనంగా మీకు దానకాండ జరిపించేసి అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి ఈ శుభవార్త చెప్పేస్తాను. వద్దు వద్దు వద్దు. ఏయ్! అబ్బా! అమ్మా! అమ్మో! అయ్యో వద్దు, కొట్టొద్దండి. అయ్యి బాబోయ్, వదలండి. వదలరా. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నారు. అమ్మా, మేము పోలీసులు కాదండి. వెన్నదంగా నన్ను ఆశీర్వదించు. అవును, మా టీవీ. అమ్మో, చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో, పోలీస్ స్టేషన్. అవును, డబ్బులు ఎక్కడ కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ. ఇది ఫ్రిడ్జ్ కదా, బీరువా అనుకున్నానేంటి? అబ్బా, వీళ్ళెవరండి బాబు? అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు. వీళ్ళు చింపాంజీనే కాదు కదా, ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళింట్లో దొంగతనం చేసి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎవరు అర్చింది? ఏమైంది? ఏమో నాకు తెలియదమ్మా. వీడు గాని కేక పెట్టాడేమో. నేనెందుకు కేక పెడతానే? అమ్మా, వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి. వీడే కేక పెట్టుంటాడు. అబ్బా, నేను కాదని చెప్పాగా. యూస్లెస్ ఫెలో. అమ్మా, మీరెళ్ళి పడుకోండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. పద. చిన్ను, ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. అలాగే మమ్మీ. ఆంజనేయ 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 ఆంజనేయ. చింపు, నువ్వులే వచ్చా ఇక్కడికి. పద, ఎవరైనా చూస్తారు. లే 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 రా, నువ్వు రూమ్ కెళ్దాం రా. ఎవరైనా చూస్తారు, తొందరగా రా. అమ్మయ్యా. చింపు, ఇది నా రూమ్. ఇక్కడ నేను ఆడుకుంటాను, చదువుకుంటాను. నీకేం భయం లేదు, నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇక్కడికి ఎవ్వరూ రారు. చింపు, నా రూమ్ బాగుంది కదూ? ఏంటి చింపు, ఆకలేస్తుందా? ఉండు, ఇప్పుడే వస్తానే.
ఏం చేస్తున్నావు? ఏంటి అల్లరి? ఆకలి అన్నావు కదా, రా తిందుగాని రా. ఇదిగో తిను. అరే ఆగు, ఆగమంటుంటా. అమ్మో, బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే. ఇదిగో తిను, నీకే. ఇదిగో తిను. చాలా చింపు. చింపు, చింపు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మనకన్నీ చేయాలి. చింపు, ఇంక వెళ్ళి ఆడుకుందామా? రా వెళ్దాం రా. చింపు, ఈ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ నీకే. అబ్బో, నీకు చాలా బాగుందే. కూర్చో. చింపు, ఈ బాల్తో ఆడుకున్నావా? పట్టుకో. ఏయ్, కొరకు వెయ్. పట్టుకో. వెయ్, పట్టుకో. ఏయ్, కొరకు వెయ్. పట్టుకో. వెయ్. బాల్ని కొరుకుతావేంటి? క్యాచ్. అదిగో మళ్ళీ కొరుకుతున్నావు. తీసుకో. ఏయ్, కొరకొద్దు. వెయ్. ఏయ్, సరిగ్గా వెయ్. ముందు నీ పని చెప్తా. చింపు, స్టాండ్ అప్. హ్యాండ్స్ అప్. ఇక చాలే చింపు. భలే యాక్ట్ చేసావు. భలే భలే. పడుకుందామే. చిన్ను చిన్ను, వేడి వేడి మిల్క్ రెడీ. స్కూలు టైం అవుతుంది, లేమ్మా. ఉమ్. లేమ్మా, నా బుజ్జి కదూ, నా బజ్జీ కదూ. ఏయ్, మేలుకొనే ఉన్నావు. నన్ను ఆడించుకు చిన్ను. లేమ్మా, చాలా పనులు ఉన్నాయి నాకు. లే, పాలు తాగు. ఉమ్. లే చిన్ను. ఏంటి గుండు పొద్దున్నే? ఏం లేదు బాబు, ఐ, పాలు తాగు. నీకు రోజు రోజుకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఏమైంది బాబు? లేకపోతే ఖాళీ గ్లాస్ ఇచ్చి పాలలో తాగమంటావు. ఆ, నిజమే, ఖాళీ గ్లాసు. ఇంతలోని ఎవరు తాగేశారబ్బా? మర్చిపోయి నువ్వే తాగేసుంటావు. నీకు తెలివితేటలు ఎక్కువ కదా, నన్ను విసిగించుకో. బాబు, ఈసారి ఖచ్చితంగా ఇస్తాను, మళ్ళీ ఇస్తా. ఇందాక పాలు పోసినట్టు గుర్తే. ఏంటి మతి మరుపు? అర్థమే చావట్లేదు. చిన్ను, లేమ్మా. నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పనిలోంచి తీసేస్తారు. లే తండ్రి, అల్లరి పెట్టకు బాబు. లే, లే బాబు, లేమ్మా. సర్లే. అది. మళ్ళీ ఖాళీ గ్లాస్ ఇచ్చావేంటి? ఇదేం మాయా? జగ్గులో పాలు ఈ గ్లాసులో పోస్తే గ్లాసులోనే మాయమైపోతున్నాయంటబ్బా. మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేసుంటావు. నేను తాగానా? లేకపోతే గ్లాస్ తాగిందా? ఏంటి? చూడు మమ్మీ, పొద్దునే ఖాళీ గ్లాస్ తెచ్చిచ్చి పాలు తాగమని గొడవ చేస్తున్నాడు. కాదమ్మా, జగ్గుడు పాలున్నాయి చూడండి. ఏవి? వెళ్ళి పాలు తీసుకురా పో. అలాగే.
జగ్గుడు పాలు ఏంటి అబ్బాబా పాలు జగ్గుడు పాలు తీసుకొద్దామని. గుండా అంకుల్ త్వరగా రా. అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి? మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగంట టైం ఉందిగా. పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు, బాగా ఆకలేస్తుంది. ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి అమ్మో చెప్పమంటావా? వద్దులే బాబు, వడ్డించేస్తాను. ఉమ్, 2 సరిపోతాయా? ఇంకా పెట్టు. ఇంకానా? మ్మ్. ఇంకా పెట్టు, చాలా ఆకలిగా ఉంది. ఇంకానా? మ్మ్. ఉమ్, 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 ఉమ్. చాలా? ఇంకా పట్టుకురా. ఆ, ఇంకా పట్టుకురావాలా? మమ్మీకి చెప్పాలా? వద్దులే బాబు, తెస్తాను ఉండండి. చింపు, ఇడ్లీలు తిను. ఉండంకులు వస్తాడు, త్వరగా తిను. త్వరగా. గుండంకుల్ త్వరగా రా. వస్తున్నా బాబు. ఆ, అన్నిట్లీలు తినేసావా బాబు? ఏ తినకూడదా? తినచ్చు. ఉండు, దిష్టి పెడుతున్నావు మమ్మీతో చెప్తా. వద్దు బాబు వద్దు, అంత పని మాత్రం చేయొద్దు, నా ఉద్యోగం ఊడిపోతుంది. అయితే వెళ్ళి పట్రా. ఇంకానా? మ్మ్. ఆ. చింపు, తిను తిను, త్వరగా తిను. గుండంకుల్. ఏవి? అన్నీ అయిపోయాయి. అయితే వేరేది ఏదైనా చేసి పట్టుకురా, మమ్మీ వాళ్ళకి కావాలి కదా. నీకే 50 ఇడ్లీలు చాలేదు, ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో. మ్మ్. ఏంటి గుడుగుతున్నా? ఆ, ఏం లేదు బాబు, పని గుర్తొచ్చి. చాలా అమ్మయ్య. నమస్కారం అమ్మా. నమస్తే. అయ్యగారు ఊళ్ళో లేరమ్మా? లేరు. అరే గుండు, బాబు మంచి ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ పట్టరా. కాసేపు ఆగాలి బాబు, పొయ్యి మీద ఉప్మా రెడీ చేస్తున్నా. అదేమిట్రా పొద్దునుంచి ఏం చేయలేదా? చేశానండి, చేసిన 50 ఇడ్లీలు చిన్నబాబు గారు తినేశారు. 50 ఇడ్లీలు బాబు తింటాడు నీ ముఖం మంట. నిజమండి, కావాలంటే చిన్నబాబు గారిని అడగండి. నేనా? ఆ. నేను 50 ఇడ్లీలు తిన్నానా? అవును. ఒరే గుండు, నిజం చెప్తావా లేకపోతే సెన్సార్ దొరకకుండా తిట్లు తిట్టమంటావా? ఆ, 2 అందుకోండి సార్, లేకపోతే వీడు బుద్ధి రాదు. సర్లే, ఆ ఉప్మా అయినా త్వరగా చేసి తగులడు. ఇదిగోండి అమ్మగారు, చిటికలో తీసుకొచ్చేస్తాను. వేడి వేడి ఉప్మా రెడీ. ఏంట్రా? సారీ. మొగుడికి ఏమైంది? కొంప తీసి పోయాడా ఏమిటి? రే, ఆ నీళ్ళు తీసుకో. నీళ్ళంట. కోతి 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 కోతి. నేను కోత. ఇదేమిటి వీడు మళ్ళీ పడిపోయాడు? ఉండండి. అమ్మయ్యా లేచాడు. పోతేంట్రా ఏమో రుబ్రోలా, ఆ? ఈ మధ్య వీడికి ఏమైనా పిచ్చుకోదని కలిసిందా? లేదు, ఆ? ఆ డైనింగ్ టేబుల్ కింద ఆ. కోతుంది. కోత ఆ. ఎక్కడ్రా? నా మాట నమ్మండి, అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను. చూస్తే అక్కడ ఉండాలి కదరా. ఆ. సందేహం లేదు, వీడికి మతి చెల్లించింది. ఆ. అర్జెంట్ గా వీడిని డాక్టర్ దగ్గర. ఓరి చెత్త నా తండ్రి, నీ హెల్త్ కి లిమిట్ లేదా? ఓరు నా చెత్త నా కొడక, ఇది హింస కాదురా, బాధ్యత గల తండ్రి క్రమశిక్షణ. ఏంటన్నయ్య? చూడు, అదిగో చెంపాలి. హాయ్. ఎందుకు డాడీ అది అలా చిరాకు పడుతోంది? బోన్ లో బంధించినందుకు చిరాకు పడుతుంది. మమ్మీ అరటిపండు ఇచ్చొస్తానే. అలాగే. హాయ్. దా, 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 దా. ఏయ్ చింపు, పండు కావాలా? తిను. అరటిపండు బాగుందా? మమ్మీ నేను ఇచ్చిన అరటిపండు తింటోంది. చింపు.
చిన్ను రామ్మా. వస్తున్నా మమ్మీ. టాటా చింపు. వస్తాను. టాటా. టాటా చింపు. బాయ్ చింపు. చిన్ను ఇటువైపు వెళ్తే ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి పద. పద. వంశీ ఇందా. లో ఓపెన్ కరు. హలో ఎక్స్క్యూజ్ మీ, జూలో వికాస్ బాబుని వేసేయడానికి గొప్ప ప్లాన్ వేసానన్నారు, ఏమైంది? ఏమవుతుందో కాసేపు వెయిట్ చేసి చూడరా. మమ్మీ, పులులు సింహాలు అయితే బయటకొచ్చి మనుషుల్ని తినేస్తాయి. మరి చింపాంజీ మనల్ని ఏం చేయదు కదా, దాన్నెందుకు బోన్లో పెట్టారు? దాన్ని మనందరం చూసి ఆనందించాలి కదా, అందుకని. మన ఆనందం కోసం దాన్ని బోన్లో బంధించటం చాలా తప్పు కదా మమ్మీ. ఆహా, ఎంత బాగా చెప్పారో చిన్ను. చిన్ను అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం పిక్నిక్ వచ్చాం కదా, సంతోషంగా ఉండాలి. ముందు యాపిల్ తిను. మమ్మీ పాస్కి వెళ్ళొస్తాను. ఆ పొద్దుచాటుకెళ్ళు, తొందరగా వచ్చి చిన్ను. ఓకే మమ్మీ. ఏమండి, మ్, వికాస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదండి. మన ఆనందం కోసం ఇలా నోరులేని ప్రాణుల్ని బోన్లో బంధించడం తప్పే కదండి. అవును జయ, డెఫినెట్ గా తప్పే. ఈ డబ్బా ఉండు ఉండు. అదంతా క్లీన్ చేసేసి వాటర్ మార్చేసేయండి. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళిపో. పారిపోతుంది, పట్టుకోండి. తొందరగా పరిగెత్తండి. క్యాచ్ చింపాంజీ, గో ఫాస్ట్. లాభం లేదు, ఆఫీసర్ గారికి చెప్తాం. పదా. ఎవరు నువ్వు? చింపాంజీని ఎందుకు చేశావు? అడవిలో స్వేచ్ఛగా బతికే జంతువుల్ని ఇలా బంధించడం తప్పు కదా సార్. సెటప్. వేళ్ళంతా లేవు, మమ్మల్ని ప్రశ్నిస్తావా? పట్టుకోండి. ఆ? స్టాప్ దట్ నాన్ సెన్స్. మీరెవరు? వీడు మా అబ్బాయి. అలాగా, చూడండి, మీ వాడు చింపాంజీని వదిలేశాడు. దానికి పరిష్కారం ఏంటో చెప్పండి. అది చాలా అర్థమైన జంతువు. సౌత్ ఆఫ్రికా నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాం. మా ఉద్యోగాలు పోతే మీరు ఇస్తారా? ఎంత అన్నారు? 5 లక్షలు. కాంపన్సేషన్ గా 5 లక్షలు కాదు, 10 లక్షలు ఇస్తాను. పదండి. పద. చింపాంజీని వదిలేశాడు, క్యాష్ ఇచ్చారు, ఓకే. అదే ఏ సింహాన్నో అయితే అమ్మో. వీడి హింస భరించలేకపోతున్నావురా బాబు. నీ అబ్బా. ఏమైందిరా? ఏమీ అవలేదు, చిన్న గుండు తొడగ రాసుకొని పోయింది అంతే అంతే. దానికే ఓ బోల్డ్ తడవుడు చేశారు. మీ గోల భరించలేక డాక్టర్ మొత్తం ఇంజక్షన్ ఇచ్చి హాస్పిటల్ వదిలేసి పారిపోయాడు. అయ్యగారు అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. నన్ను దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు.
అమ్మయ్యా. ఆ కాల్చేవాడేదో కాస్త పైకి కాల్చుంటే ఆ. వికాస్ బాబు మాట ఎలా ఉన్నా ముందు మీరు టప కట్టేసి ఉండేవారు. ఆ, ఉమ్. శ్రీను ఇంకా ఎంతసేపు? వస్తున్నా లత. ఇంత లేట్ అయితే ఎలా డార్లింగ్? సినిమాకి టైం అయిపోతుంది కదా. ఏ లత ఆగు ఆగు ఆగు. ఏంటి శ్రీను సైలెంట్ గా ఉన్నా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా తిరుగుతావు? మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఇంతకీ మీ మమ్మీ డాడీకి మన ప్రేమ విషయం చెప్పావా? ఏంటి అసలు మాట్లాడకుండా కూర్చున్నా? కోపం వచ్చిందా? సమాధానం చెప్పకుండా ఏంటా ఊళ్ళు? మాట్లాడు. ఏంటి శ్రీను మూడిగా కూర్చున్నా? ఇవాళ నీ బాడీ ఏంటి వెచ్చగా ఉంది? తొందరగా మన ప్రేమ విషయం మీ మమ్మీ డాడీలకు చెప్పు. అర్థమైందా లేదా? నన్ను ఆశీర్వదించండి. ఇవాళ ఏంటబ్బా నీ పుట్టినరోజా? రోజు రోజుకు మీకు మతి మరపు ఎక్కువైపోతుంది. ఈవేళ పెళ్లి రోజు. ఓహోహో నీ పెళ్లి రోజు కదా. మన పెళ్లి రోజు. మన పెళ్లి రోజు. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ. జయ, ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావు? నన్ను మీరు ఎలా భరించారో నేను అలాగే. అది భరించడం కాదు, ప్రేమించడం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. నేనా? అవును బామ్మ. ఎందుకు బాబు, నుదుట బొట్టు లేని దాన్ని. నుదుట గోరంత బొట్టు లేకపోతే మాత్రమే మనసులో కొండంత ప్రేమ ఉంది. అది చాలు. నా ఆయుష్ కూడా పోసుకుని దీర్ఘాయుషుతో చల్లగా ఉండాలి. జయ, ఆ శ్రీరామచంద్రుడు భార్యను మాత్రమే ప్రేమగా చూసుకునేవాడు. భార్యనే కాకుండా భార్య కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునే నీ భర్త ఆ శ్రీరామచంద్రుడు కంటే ఎంతో గొప్పవాడు. నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాని నీ చెల్లి జ్ఞాపకం వస్తే ఎంతో బాధగా ఉంటుంది. 25 ఏళ్ళొచ్చినా ఇంకా రౌడీలా తిరుగుతోంది. దాని గురించేనమ్మా నా బెంగంతా. బామ్మ, విజయ్ గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. ఈ సంవత్సరం విజయ్ పెళ్లి చేయటం ఖాయం. విజయ, ఈసారి నీ వికెట్ పడిపోవడం ఖాయం. ఇవి కూడా ఆ లారీకి ఎక్కించండి. అలాగే. జాగ్రత్తరా. రేయ్ త్వరగా కానివ్వండి రేయ్, ఫారెస్ట్ వాళ్ళు వచ్చే టైం అయిందిరా రేయ్. ఏందిరా మనల్ని పట్టుకునే ఆఫీసరా? రేయ్, ఈ అడవిలో ఏ ఆఫీసరా మనల్ని పట్టుకునేది? ఇక్కడుండే ఆఫీసర్లందరికీ మేత పడేస్తున్నాం కదరా. కరెక్టే శివ, ఆ లేడీ ఆఫీసర్ మనకు లొంగలేదు. ఆ ఆఫీసర్ తోనే మనకు భయం. ఆఫ్టర్ ఆల్ అది ఒక ఆడది. గట్టిగా ఎగిరితే రేప్ చేసి చంపుతాను.
అరెస్ట్ దెమ్. ఈ మెటీరియల్స్ తో పాటు ఆ లారీని కూడా సీజ్ చేయండి. ఓకే ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే మేడం. డెడ్ బాడీ మిస్ అయింది. ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి. పదా. అవును, వీళ్ళిద్దరేరి? మీ కొడుకు కోళ్ళ చెప్పించుకొని కొడతాను. కోళ్ళు కాదు, హిందీ పిల్ల. అదేలేండి, వాళ్ళ పొదల చాటుకెళ్ళి చాలా సేపు అయింది. ఎందుకు? కొత్తగా పెళ్ళైంది అంట. ఎందుకంటే ఏం చెప్తాం? అమ్మో,